కొడవలూరు మండలం తాటాకులదిన్నె గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా శ్మశాన వాటికకు దారి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామానికి నూతన రహదారిని నిర్మించడం జరుగుతుందని తెలియజేశారు. 10 లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్లు పనులు ప్రారంభించామని, త్వరలోనే డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఎస్టీ కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కొత్త వాటర్ ట్యాంక్ ను మంజూరు చేస్తామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో సూపర్ 6 పథకాల ద్వారా సంక్షేమ మరియు అభివృద్ధి చేరువ చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. త్వరలోనే నెల్లూరు జిల్లాలో జరగబోయే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ప్రజలందరూ సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈరోజు మనం తాటాకులదిన్నెలో సీసీ రోడ్లు ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు, అలాగే తాటాకులదిన్నె గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలైంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పామో, ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి, రెండు మీ ముందుకు తీసుకొస్తామని చెప్పాం. రెండు కలిపి ఈరోజు మీ ముందుకి తీసుకొస్తున్నాం అనే దానికి ఈ సీసీ రోడ్లు, ఈ శ్మశానం మీరు ఇప్పుడే అమ్మ చెప్పారు, 30 సంవత్సరాల నుంచి ఈ శ్మశానానికి దారి లేదు అని చెప్పారు. ఈరోజు మనం ఎంపీ లాడ్స్ లో సిఎస్ఆర్ ఫండ్స్ ఏదో ఒక దాంట్లో పెట్టి ఈరోజు ఈ శ్మశానానికి సుమారు 5 లక్షలతో దారి వేసుకోవడం జరిగింది. దానికి స్థలదాతలుగా ఉయ్యాల దాసయ్య గారు చింత చిలుక దగ్గర స్థలం ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఈ గ్రావెల్ రోడ్ ని రేపు రాబోయే రోజుల్లో అది కొంచెం అణిగిన తర్వాత, ఎందుకంటే నేను ఇప్పుడే చూసి వచ్చాను, అది వర్షం వస్తే మళ్ళీ మీకు బురదైపోతుంది. అందుకని దాన్ని తప్పకుండా మనం సిమెంట్ రోడ్డుగా మార్చుకుంటామని, మార్పించి మీకు ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే సీసీ రోడ్లు ఇప్పుడు ఒక 10 లక్షలతో మనం ఇక్కడ ఎన్ఆర్జీఎస్ నిధులతో సీసీ రోడ్లు ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో డ్రైన్స్ కూడా ఉన్నాయని చెప్పారు, ఇంకొక 2 సీసీ రోడ్లు ఉన్నాయని చెప్పారు. అవి కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తాం. తాటాకులదిన్నె ఏ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయో ఇప్పుడే మనకి ఎస్టీ కాలనీలో ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ పోయిందని అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇప్పుడే తెలియజేశారు. కానీ నీళ్ళైతే ఉన్నాయని చెప్పారు. కానీ దాన్ని అతి త్వరలో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఏమైనా ఉన్నారన్నా ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారిని పిలిచి నేను తప్పకుండా కూర్చోండి, నేను తీసుకుంటా, కూర్చోండి. సో వాళ్ళందరూ కూడా ఆ ట్యాంక్ కోసమే వస్తున్నారు అనుకుంటాను. తప్పకుండా ఆ ట్యాంక్ అతి త్వరలో మీకు శాంక్షన్ చేపించి పూర్తి చేసి కూడా ఇస్తామని చెప్పి ఎస్టీ కాలనీ ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ ఇప్పుడు ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేస్తామని, అవన్నీ కూడా సూపర్ హిట్ చేస్తాం. మీకు అందరికీ 1వ తేదీకంతా పెన్షన్ ఇస్తున్నాం. మహిళలందరూ ఉచిత బస్సు సర్వీస్, స్త్రీ శక్తి ఇస్తున్నాం. అట్లాగే ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభవ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన తల్లికి వందనం ఇచ్చాం. అలాగే మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా మనం ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలు అవన్నీ కూడా సూపర్ హిట్ చేయడం జరిగింది. కాబట్టి చేనేత పథకాలు కూడా చాలా ఇచ్చాం. కరెంటు బిల్లులు ఎక్కడా పెరగకుండా సీఎం గారు మీకు అందరికీ అండగా నిలబడుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు కూడా మనకి రాబోతున్నాయి. అలాగే ఎవరైతే ఇళ్ళకి దరఖాస్తులు పెట్టుకున్నారో అది కూడా తొందరగా మీకు ఆ ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే,
తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీకు అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు తెలిసింది మనకి ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో మహానాడు కూడా జరగబోతుంది తొందరలో అని చెప్పి చెప్పారు. సో ఇంకా ఎక్కడ అని ఇంకా తెలియదు. త్వరలో మన నెల్లూరు జిల్లాలో ఒక తెలుగుదేశం పండుగ అయిన మహానాడు త్వరలో జరగబోతుంది. దానికి అందరూ ఇక్కడికి రాబోతున్నారు. అది కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ గ్రామంలో ఇంకా ఏమేమి అభివృద్ధి పనులు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న శ్మశానాన్ని పూర్తి చేసి పట్టుదలతో పని కార్యక్రమం చేస్తున్నాము. కృతజ్ఞతలు మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకేమైనా ఉంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి, డ్రైనేజీలు, చిన్న గ్రామంలో అన్ని సిమెంట్ రోడ్లు అయితే పూర్తి అయిపోయినాయి. కొంచెం దయచేసి అవి కూడా శాంక్షన్ చేస్తే బాగుంటుంది. మన శ్మశానానికి సిమెంట్ రోడ్ కూడా ఇస్తానని చెప్పింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ. Please subscribe SS News AP.